ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి న్యూస్ మీకు నోటిఫికేషన్లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా. హాయ్ ఫ్రెండ్స్, వ్యూహం సినిమాలో ఇవాళ దీక్ష దీక్ష అనే సాంగ్ రిలీజ్ అయింది. నిజంగా ఈ పాట వింటుంటే నాకు చాలా అంటే చాలా 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 బాధేస్తుంది. ఒక పక్కన పెట్టేసండి, జగన్ అనే వ్యక్తిని పక్కన పెట్టేసండి. ఆ జగన్ అనే వ్యక్తిని కాకుండా ఒక మామూలు వ్యక్తికి ఒక సాధారణమైన లో క్లాస్ మిడిల్ క్లాస్ అబ్బాయికి ఒకవేళ అన్యాయం జరిగితే ఆ అన్యాయం అనేది అతను ఎలా ఎదుర్కొన్నాడు, ఎంత హింస పెట్టారు అనేది మీరు ఈ వాయిస్ అనేది వింటే జగన్ అనే వ్యక్తిని పక్కన పెట్టేసి ఒక సాధారణమైన వ్యక్తికి అన్యాయం జరిగితే ఎలా ఎదుర్కొన్నాడు అనే మనస్తత్వం మనసులో పెట్టుకొని వినండి. నాకు ఎంత బాధ వేసిందంటే అస్సలు ఓర్చుకోలేకపోతున్నాను. అసలు ఇంత బాధ పెట్టించారా జగన్ అన్నని? ఇంత బాధనా, మరి ఇంత కక్షనా? ఆయన ఆ పస్తుల్లో దాదాపుగా వారం రోజులు ఏమి తెలకన్నా దీక్ష చేశాడంట. నిజమే, ఇది జరిగిన కథ, వాస్తవం. ఆర్జేపీ గారు ఇది మొత్తం అందరికీ తెలుసు, ఈ ఆఖరికి టీడీపీ వాళ్ళకు కూడా తెలుసు. ఒక్క వారం రోజులు భోజనం చేయకన్నా అట్లాగే ఉంటే ఏంటి, మంచి నీళ్లు కూడా దక్కన్నా వాళ్ళ అమ్మ ఓ పక్క, వాళ్ళ చెల్లి ఓ పక్క, కట్టుకున్న భార్య ఓ పక్క, అభిమానులు ఓ పక్క, కార్యకర్తలు ఓ పక్క, వాళ్ళు నమ్ముకున్న వ్యక్తులు ఓ పక్క, చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు, ముదుకులు మొత్తం అందరూ ఆడే కూర్చున్నారు. అటువంటి వ్యక్తి పైన ఇంత దారుణమైన కక్ష అనేది ఇంత కడతారు? కనీసం కనికరమైన జాలినా లేదా మీకు? ఈ ఫస్ట్ పిక్చర్ చూశారు కదా, అదే జగన్ భార్య గారు చూస్తున్నారు. ఎందుకు మనకి ఈ బాధ, ఎందుకు దీక్ష విరమించని చెప్తుంటే ఆయన వినట్లేదు. ఇదిగో సెకండ్ పిక్చర్. ఈ సెకండ్ పిక్చర్కి వచ్చేసరికి ప్రజలందరూ వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటుంటే ఆయన నోట్ చేసుకుంటున్నాడు పేపర్లో. సో నోట్ చేసుకున్నాడు, నేను మళ్ళీ ఖచ్చితంగా తీరుస్తానని చెప్పాడు. ఇదిగో మూడో పిక్చర్. ఒక ఆయన వచ్చి పట్టుకొని అసలు ఏడ్ చేసింది, వదలట్లేదు. నువ్వు నాకు బిడ్డవయ్యా, వదలనయ్యా, మీ దగ్గర ఉంటానయ్యా, మీకోసం ప్రాణమైన ఇస్తానయ్యా. కన్నీళ్ళు ఆగట్లేదు వాళ్ళకి, అంత అభిమానం అనేది ఉందంట. సో నాలుగో పిక్చర్కి వచ్చేసరికి జగన్ చూస్తున్నాడు, ఇంత ప్రేమ అభిమానాలు నా మీద పెట్టుకున్నారు ఈ జనాలకి, ఏదో ఒకటి చేయాలి, నా ప్రాణం పోయినా పర్లేదు, నాకేం బాధ లేదు, ఈ ప్రజల కోసం నేను ప్రాణం పోగొట్టుకున్నాను, వాళ్ళ చరిత్రలో నిలిచిపోతానని అదే ఉన్నారు. ఐదో పిక్చర్కి వచ్చేసరికి చెల్లితో చెప్తున్నాడు, ఇంతమంది ప్రేమ అభిమానాలు చూడండి, ఎంతమంది వస్తున్నారు నా కోసం, ఇంతమంది ఉన్నారు, కనీసం జనాలు పట్టించుకోలేదు, నేను ఉన్న ఈ రాష్ట్రంలో జనాలు ఈ విధంగా బాధలు పడకూడదని చెల్లితో చెప్తున్నాడు షర్మిల గారితో. ఐదో పిక్చర్కి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు చూడు, దర్జాగా పెద్ద మేడల్లో ఉంటూ ఓ పక్క షేవింగ్ చేసుకుంటూ అద్దం పట్టుకొని, వాళ్ళ పక్క అదే టీడీపీలో వచ్చి చెప్తే 5 రోజులు అయిందంట, ఏం తినలేదంటే, చెయ్యి నువ్వు ఇంకా 4-5 రోజులు చెయ్యి నువ్వు, ఏముంది కొద్ది రోజులు ఆగ నువ్వు, చెయ్యినిలే, తప్పేముంది, మళ్ళీ చూసుకుందాం, ఆయన ఇంకేం చావలేదు కదా, ఉన్నాడు కదా, బతికిన కొద్ది రోజులు చచ్చే ముందు 1 గంట ముందు మనకి తెలిసినా చాలా, అప్పుడు మన సింపతి మనం స్టార్ట్ చేసుకుందాం. మన పచ్చ మీడియా ఉంది కదా, ఏదో ప్రచారం చేసుకో, అప్పుడప్పుడు టీలు తాగుతున్నాడు, మంచినీళ్ళు తాగుతున్నాడు, బోండాలు బజ్జీలు తింటున్నాడు. మన పచ్చ మీడియా ఉన్నంత వరకు మనకి ఏం భయం లేదు, ప్రచారం చేసుకో. వేల లక్షల మంది, కోట్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు మనకి, ఏం కాదు పచ్చ మీడియా ప్రచారం చేయని చెప్పేశాడు. వాళ్ళకు అమ్మో ఈ ఐడియా మాకు రాలేదని ఎమ్మెల్యేలు అనుకున్నారు, అట్లా ప్రచారం చేస్తున్నాడు, నవ్వుకుంటా ఉన్నారు అని అనుకుంటా. ఇంకో పిక్చర్కి వచ్చేసరికి వాళ్ళ తల్లి బాధపడుతుంది, అరే ఎందుకురా మీ నాన్న కూడా లేరురా, ఎందుకురా మనకి రాజకీయాలు, ఉన్నవి ఒక బిడ్డవరా నువ్వు, వదిలేరా, వెళ్ళిపోదాం రా, మనకి ఎందుకురా, వాళ్ళకి కరగర్రా, వాళ్ళకు పట్టదురా, ఉన్న వాళ్ళందరికీ ఈ పేదవాళ్ళు అంటే నచ్చదురా, నా మాట వినరా అని ఆమె ఏడ్చుకుంటా వాళ్ళ జగన్ కన్నా చెప్తుంది. ఈ పిక్చర్కి వచ్చేసరికి అవునండి లై జగన్ వెళ్ళిపోదామని భారతమ్మ చెప్పింది. ఇంకో పిక్చర్కి వచ్చేసరికి నా మాట వినని బతిమాలుకుంటుంది జగన్ ఏమో వాళ్ళ అమ్మ ఇంకా ఆఖరికి ఏడ్ చేసి నా వల్ల కాదరని ఏడ్ చేస్తుంది. ఈ పిక్చర్కి వచ్చేసరికి ఇతను కోపం వచ్చేసింది, అయితే వీడు ఇంక విరమించేది లేదు, వీడు వాళ్ళ నాన్నకంటే పెద్ద పట్టుదల వ్యక్తిడు, సరే వీడిని ఏదో ఒకటి చేయాలని చెప్పి పోలీసులకు ఫోన్ చేసి చెప్తాడనమాట. అప్పుడు షర్మిల ఆలోచిస్తూ ఉంటుంది, ఇంతవరకు మా అన్న చేస్తుంటే ఎందుకు ఏమి జగన్ చంద్రబాబు నాయుడు ఏం యాక్షన్ తీసుకోలేదని షర్మిల ఆలోచిస్తూ ఉంది. కనీసం కనికరమన్నా లేదా ఒక వ్యక్తి పైన ఆలోచిస్తూ బాధపడతా ఉంది. ఇప్పుడు ఫోన్ చేశాడు పోలీసులకి, వాడు ఇంక విరమించేది లేదు, నువ్వు వెళ్ళు పోలీసులతో వెళ్ళి రాత్రిపూట, అదే పొగలు పూటొద్దు, వాళ్ళ అభిమానులతో తట్టుకోలేరు, రాత్రిపూట వెళ్ళి వాళ్ళ దీక్ష భగ్నం చేసి అంబులెన్స్లో వేసుకొని వచ్చి హాస్పిటల్లో బరాయని చెప్పి వెళ్ళారు. అప్పుడు పోలీసులు దీక్ష చేస్తున్న వ్యక్తిని పోలీసులు వెళ్ళి
అసలు కనికరమే లేక అంత మంచి నీళ్ళు కూడా తాగలేదంటే ఈడ్చుకెళ్తున్నారు, పట్టుకొని కొలారు పట్టుకొని చక్కా పట్టుకొని ఎంటుకలు పట్టుకొని ఈడ్చుకెళ్తున్నారు. ఈడ్చుకెళ్ళి అంబులెన్స్లో ఇసురు పారేసి కనీసం ఆయనకి స్పృహ కూడా లేదు. అసలు స్పృహ మంచినీళ్ళు మనం కనీసం 2 రోజులు భోజనం చేయకుండా ఉంటే ఎంత బాధపడతాం. స్పృహ అనేది కూడా లేకన్నా ఈ అంబులెన్స్లో ఇసిరేసేసారు, ఏదో బాల్ ఇసిరేసినట్లు ఇసిరేసారు. ఎంత బాధ వేస్తుంది. ఈ సీన్ నేను చూసినాక నాకు ఎంత బాధ వేసిందంటే, వద్దురా బాబు స్వామి, ఇట్లా ఈ పెత్తందారుతో పెట్టుకోవాలంటే మన పేదవాళ్ళకు ఈయన ఉన్నాడు కాబట్టి సరిపోయింది. ఆయన వేరే వ్యక్తి ఏంటి, ఆయన అసలు మానేసి వెళ్ళిపోయాడు. అసలు ఎంత పోరాడాడు అంటే, అది పేదల కోసం ఇంత పోరాడని నాకు ఇప్పుడు ఈ పాటలో అర్థమైంది. ఇంత కష్టపడ్డాడా బా. అసలు ఈ సీన్ చూసేసరికి నాకు కంట్లో కన్నీళ్ళు ఆగలేదు, నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఇంత ఏడుపు వచ్చిందంటే, ఇస్త్రీ మళ్ళీ బాల్ ఇసిరేసినట్లు కనీసం దీక్ష చేస్తున్న వ్యక్తిని కనీసం ఏం తినలేదనుకుంటే పోలీసులు పట్టుకొని అంబులెన్స్ డోర్ తీసి ఇసిరి పారేశారు. ఆయనకు అమ్మా అనుకుంటా అసలు ఎంత బాధపడుతున్నాడు తెలిసిన. ఈ సీన్లు అనేది నిజంగా రియల్ లైఫ్ ఒక వ్యక్తికి, సాధారణమైన వ్యక్తికి జరిగితే ఇంత మనం మనుషులము కనీసం మానవత్వం అనేది ఉండాలి, జ్ఞానం అనేది ఉండాలి, కొంచెం మన కామన్ సెన్స్ ఉండాలి. ఒక వ్యక్తిని ఇంతగా అంటే పోలీసులకు చెప్తే పోలీసులు మాత్రం ఈడ్చుకెళ్ళి అట్లా వేసేస్తారా అంబులెన్స్లో? ఎంత బాధ వేస్తుంది. ఈ సీన్ చూసేసరికి నాకు బాధ వేసింది ఫ్రెండ్స్. అందుకే నేను ఏమనుకోకండి, చేయాలనిపించిందే చేస్తున్నాను. దయచేసి క్షమించండి మీరు ఏమైనా హర్ట్ అయ్యింటే. ఈ సీన్ మాత్రం నిజంగా ప్రజలకు చాలా అట్రాక్ట్ అవుతారు. ఎందుకంటే ఇది నిజంగా ఒకవేళ జరగకపోయింటే ఓకే, ఒకవేళ జరిగింటే ఈ సీన్ మాత్రము చంద్రబాబు నాయుడు చాలా తప్పు చేశారు. చేసిన తప్పు అది ఎంత తప్పు అంటే చాలా తప్పు, పెద్ద తప్పు అది. ఈ విధంగా ఈడ్చుకెళ్ళి అంబులెన్స్లో ఈ కుక్కని ఇసిరేసినట్లు బాల్ని ఇసిరేసినట్లు ఈడ్చేస్తారా? ఎంత తప్పండి ఇది. కొంచెమన్నా ఆలోచన లేదా? సాటి మనిషికి కొంచెమన్నా ఆలోచన లేదా? దీక్ష 10 రోజుల మీద దీక్ష చేస్తుంది, మంచినీళ్ళు కూడా దాకా అటువంటి వ్యక్తిని మీరు ఈడ్చుకెళ్ళి అంబులెన్స్లో వేసేస్తే ఎంత తప్పు అండి అది. ఒకసారి సాంగ్ వినండి, మీరు విన్నప్పుడు చూడండి, అమ్మా అనుకుంటూ ఎంత బాధపడుతున్నాడు. చొక్కాలు చింపేసి ఈడ్చుకెళ్ళి అంబులెన్స్లో వేస్తున్నారు. ఇటువంటి వాళ్ళు ఇన్నాళ్ళు పాలించారు మన రాష్ట్రాన్ని అని చెప్పి నేను బాధపడుతున్నాను. చి మీకు నోటిఫికేషన్లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా.